ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. గీతా బంధువులకు నమస్కారం. గత ఎపిసోడ్లో 28వ శ్లోకంలో ఏం చెప్పుకున్నాం? భగవంతుడు చెప్పింది, అర్జున, ప్రాణులన్నీ పుట్టుకకు పూర్వం అగుపించవు, గతించిన తర్వాత కూడా అగుపించవు. అగుపించని దశలో నుంచి వచ్చి అగుపించని దశలోకి పోతాయి. ఈ దశను అవ్యక్తము అని చెప్పాం. ఈ మధ్యలో ఈ వచ్చిపోయే దాని గురించి ఎందుకు దుఃఖిస్తావు అర్జున? ఎందుకు ఈ ఆవేదన? కా పరివేదన అంటున్నాడు పరమాత్ముడు. దీని గురించి కొంచెం వివరంగా చెప్పుకున్నాం నిన్న. ఇప్పుడు 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేన మాశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైవ మర్యశృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. ఆశ్చర్యకరముగా ఒకడు చూచు ఆత్మను, ఆశ్చర్యకరముగా ఒకడు చెప్పు ఆత్మను, ఆశ్చర్యకరముగా ఒకడు వినును ఆత్మను, కాని ఎవడు ఆత్మను ఎరుగువారయా. ఆశ్చర్యకరముగా ఒకడు చూచు ఆత్మను, ఆశ్చర్యకరముగా ఒకడు చెప్పు ఆత్మను, ఆశ్చర్యకరముగా ఒకడు వినును ఆత్మను, కాని ఎవడు ఆత్మను ఎరుగువాడయా. శ్రీకృష్ణదేవుని గీతాసారమునుగని పులకరించనే మత భారతావనే, పులకరించనే మత భారతావనే. అర్జున, ఆత్మను ఒకడు ఆశ్చర్యకరంగా చూస్తాడు, మరొకడు చిత్రంగా చెబుతాడు, మరొకడు విచిత్రంగా వింటాడు, ఇంకొకడు ఎంత విన్నా అసలే తెలుసుకోలేడు అని చెప్తున్నాడు. మరి ఆశ్చర్యం అంటే ఏమిటి? ఆశ్చర్యం అంటే శంకర భగవత్పాదుల వారు తన వ్యాఖ్యానంలో చెప్పారు, భాష్యంలో, ఆశ్చర్యవత్ ఆశ్చర్యం అదృష్టపూర్వం అద్భుతం అకస్మాత్ దృశ్యమానం తేన తుల్యం ఆశ్చర్యవత్ ఆశ్చర్యం అని చెప్తారు తన భాష్యంలో. ఆశ్చర్యం అంటే అదృష్టపూర్వం అంటే ఇంతకు పూర్వం చూడనిది, అకస్మాత్ దృశ్యమానం అకస్మాత్తుగా చూడడం జరిగితే దాన్ని ఆశ్చర్యం అంటాం. అంటే ఇంతవరకు చూడనిది అకస్మాత్తుగా కనిపిస్తే అది ఆశ్చర్యం. ఇలాంటిది ఏదైనా కానీ ఆశ్చర్యం. మనం వింటుంటాం, చూస్తుంటాం, 5 తలలతో ఆవు పుట్టింది అని. అది చెప్పంగానే అందరూ ఆశ్చర్యంతో చూడడానికి వెళ్తారు. ఎందుకంటే అలాంటిది గతంలో వినలేదు కాబట్టి, చూడలేదు కాబట్టి, కనుక అది ఆశ్చర్యం. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఆత్మను కొందరు ఆశ్చర్యంగా చూస్తారు, కొందరు ఆశ్చర్యంగా చెబుతారు, కొందరు ఆశ్చర్యంగా వింటూ ఉంటారు, కొందరేమో చూసినా మాట్లాడినా వినినా అర్థం చేసుకోలేరు. అంటే ఆత్మ విషయంలో అన్ని ఆశ్చర్యాలే. అంత సులభంగా ఉంటబెట్టేది కాదు ఆత్మ. అందుకోసమే అది ఆశ్చర్యంగా మిగిలిపోతూ ఉంటుంది. ఆత్మను అర్థం చేసుకోవడం చాలా కష్టము. ఒకడు ఆత్మను ఆశ్చర్యంగా చూస్తాడు. ఇక్కడ చూడడము అంటే తెలుసుకోవడము అని అర్థం. ఎందుకంటే ఆత్మ దృశ్యం కాదు కాబట్టి చూడడం జరగదు.
ఇక్కడ చూడడం అంటే తెలుసుకోవడం లేదా బుద్ధితో చూడడం. అలా తెలుసుకోవడం జరిగితే అది కూడా ఒక ఆశ్చర్యం అంటున్నాడు. ఎందుకంటే ఒక గ్రంథాన్ని చదివి అర్థం చేసుకుంటాం. శ్రీమద్ రామాయణం ఉంది, శ్రీమద్ భాగవతం ఉంది, అది చదివి అర్థం చేసుకుంటాం. అలాగే ఆత్మ విషయం ఉపనిషత్తుల్లో ఉంది, కానీ అది చదివితే అర్థం కాదు. అది చదివితే అంత సులభంగా అర్థం కాదు. కాబట్టి అది ఆశ్చర్యం. ఎందుకంటే ఆత్మజ్ఞానం సులభమైంది కాదు. గురువు దగ్గర శ్రవణం చేయాలి. ఆచార్యవాన్ పురుషో వేద అంటారు. గురువుగారు ఆత్మ అంటే ఏదో చెప్తారు అని ఊహిస్తే అలా చెప్పడు. ఆత్మ నువ్వే అని బోధిస్తాడు. ఇంకేమని చెప్తాడు? నువ్వు కాళ్ళు లేకనే నడుస్తావు, చెవులు లేకనే వింటావు, కళ్ళు లేకనే చూస్తావు అని ఆత్మ గురించి బోధిస్తాడు. నువ్వు పుట్టలేదు, నువ్వు చావవు, ఇలాంటి మాటలని చెప్తాడు గురువుగారు. ఇది ఆశ్చర్యం. అంటే నాకు పుట్టినది ఏది ఉంది, అందరూ చస్తున్నారు, నేను కూడా అందులో ఒకడిని. కాబట్టి గురువుగారి మాట మనకు ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఆత్మ గురించి చెప్పడం కూడా చాలా కష్టం. అసలు చెప్పడం ఎందుకు? వినేవానికి అర్థం కావడానికి. మరి అర్థమవుతుందా? ఆశ్చర్యం. వినేవారే కానీ అర్థమైంది అనేటువంటి వాళ్ళు ఉండరు. కాబట్టి ఆశ్చర్యం. ఎందుకంటే ఆత్మ అప్రమేయము అని చెప్పుకున్నాం కదా, అంటే ఏ ప్రమాణాలకు అందనిది అని చెప్పుకున్నాం. అంటే ఆత్మ గురించి వినడం కూడా ఆశ్చర్యమే. ఎందుకంటే ఇంతవరకు ఏది విన్నా మనకన్నా అన్యమైన దాని గురించే విన్నాం. ఇది మన గురించి కనుక ఇది ఆశ్చర్యం. తర్వాత 30వ శ్లోకము. దేహి నిత్యం అవధ్యోయం దేహి సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహాలయందునా ఈ ఆత్మ ఎప్పుడు సంపబడదయా పార్థ తెలుసుకోవయా. ఈ ప్రాణి విషయము నీవు దుఃఖపడుటకు అవసరము లేదయా ఓ కుంతి నందనా. దేహాలయందునా ఈ ఆత్మ ఎప్పుడు సంపబడదయా పార్థ తెలుసుకోవయా. ఈ ప్రాణి విషయము నీవు దుఃఖపడుటకు అవసరము లేదయా ఓ కుంతి నందనా. శ్రీకృష్ణదేవుని గీతాసారమున్గని పులకరించని మత భారతావని, పులకరించని మత భారతావని. అర్జున, అందరి శరీరాలలో ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడూ చంపబడదు. ఏ ప్రాణి గురించి కూడా నువ్వు దుఃఖింపబడే పని లేదు అంటున్నాడు భగవానుడు. ఏదో జరిగిపోతుందని, మరేదో అవుతుందని అర్జునుడు ఏదో ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచించుకుంటూ కురుక్షేత్రంలో ఏడుస్తూ కూర్చున్నాడు. అశోచ్యానవ్యశోచస్త్వం అని 11వ శ్లోకంలో ఏమని చెప్పాడు? దుఃఖింపదగని విషయంలో దుఃఖిస్తున్నావు అని చెప్పాడు. అంటే ఆ శ్లోకం నుండి ఈ సాంఖ్య ప్రకరణం మొదలైంది. ఇప్పుడు 30వ శ్లోకంలో నత్వం శోచితుమర్హసి అంటూ ఈ సాంఖ్య ప్రకరణాన్ని సమాప్తం చేస్తున్నాడు భగవంతుడు. అంటే దుఃఖింప పని లేదు, దుఃఖింప అవసరం లేదు అని సమాప్తం చేస్తున్నాడు ఈ సాంఖ్య ప్రకరణాన్ని. సాంఖ్యం అంటే చెప్పుకున్నాం కదా, శుద్ధ ఆత్మ తత్వ విజ్ఞానం సాంఖ్యం ఇది అభిధీయతే అని. అంటే నిర్మలమైన పరిశుద్ధమైన ఆత్మతత్వాన్ని సంబంధించినటువంటి జ్ఞానమే సాంఖ్యం అని ఇది చెప్పుకున్నాం. అలా 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు ఈ విషయం చుట్టే తిరిగింది.
తాను ఆత్మను అని తెలుసుకున్నవాడు నిత్య తృప్తుడు, నిరాశ్రయుడు. తన తృప్తి కొరకు మరొకరిపై ఆధారపడి ఉండేవాడు కాదు. ఇది తెలుసుకున్నవాడు. తన ఆనందానికి మరొక సన్నివేశం కొరకు అన్వేషించేవాడు కాదు. అతనికి తెలుసు నేను దేహాన్ని కాదు దేహిని అని. అంటే మారే దేహంలో ఉండి మారని వాడను నేను అని తెలుసు. కుండ ఉంది, కుండలో ఆకాశం ఉంది. కుండను కొని తీసుకుపోతాం, మనం కుండను పట్టుకొని పోతాం, కానీ కుండలోని ఆకాశాన్ని పట్టుకపోం. కుండ ఉంటుంది, కుండలో ఆకాశం ఉంటుంది. కుండ పగులుతుంది, కానీ కుండలోని ఆకాశం ముక్కలు కాదు. కుండలు అనేకంగా ఉంటవి. అన్ని కుండలలో ఉండేటువంటి ఆకాశం మాత్రం ఒక్కటే. ఆకాశాలు అన్నీగా ఉండవు. ఆకాశం ఒక్కటి, కుండలు వేరు. ఎన్నో కుండలు ఎన్నైనా ఉండవచ్చు, ఆకాశం మాత్రం ఒక్కటే. కుండలు ప్రయాణం చేస్తవి, ఆకాశం ప్రయాణం చెయ్యదు. ఎందుకు? ఆకాశం లేని చోటు లేదు. కుండలు పగిలిపోతాయి, ఆకాశం పగిలిపోదు, నశించదు. ఇది సర్వగతం. అంటే అలాగే ఆత్మకు దేహాలన్నీ కూడా ఉపాధులే. అంటే మట్టికి కుండలు, గురుగులు, గిన్నెలు ఎట్లా ఉపాధులో, అలాగే ఆత్మకు దేహాలన్నీ కూడా ఉపాధులే. ఒకే ఆత్మకు అనేకమైన ఉపాధులు ఈ దేహాలు. ఈ దేహాలు ఎన్నో ఉంటాయి, దేహి ఒక్కడే. కుండలు, గురుగులు ఎన్నో ఉంటాయి, అందులో మట్టి ఒక్కటే. దేహాలు మార్పు చెందుతూ ఉంటాయి కుండల్లాగా, కానీ దేహి మార్పు చెందడు ఆకాశంలాగా. అర్జున, నువ్వు అదే, నువ్వు ఆత్మవే. అందరూ ఆత్మస్వరూపులే. అందరిలో ఉన్నటువంటి అఖండ ఆత్మస్వరూపం ఒక్కటే. అర్జున, పోయేదేమన్నా ఉంటే పోని, నేను పోతాను అనేది మర్చిపో. నువ్వు పోయేవాడివి కావు, నీకు నశింపు లేదు అంటూ పరమేశ్వరుడు ఈ శ్లోకంలో ఆత్మ నిత్యత్వాన్ని చెప్పి ఆత్మ ప్రకరణం ముగిస్తున్నాడు. మనము సాంఖ్యయోగం మొదలుపెట్టేటప్పుడే చెప్పుకున్నాం. ఏంటి అంటే, అర్జునుడికి పట్టినటువంటి మోహం రెండు విధాలుగా ఉందని చెప్పుకున్నాం. మొదటి మోహం ఏంటి? ఈ అనాత్మ ధర్మాలను ఆత్మయందు ఆరోపించుకొని నేను చంపేవాడిని, నేను చచ్చేవాడిని అని ఈ దుఃఖించేటువంటి సాధారణమైనటువంటి మోహం. అంటే ఇది అందరిలో ఉండేటువంటి మోహం కాబట్టి ఇది సాధారణమైనటువంటి మోహం. దాని చికిత్స అయిపోయింది, అదే సాంఖ్య ప్రకరణం. ఇక రెండవది ఏంటంటే అసాధారణ మోహం. అంటే ఒక క్షత్రియుడై ఉండి స్వధర్మమైన యుద్ధాన్ని అధర్మంగా భావించి పాపభీతితో శోకానికి గురి కావడము. ఇది అసాధారణమైనటువంటి మోహం. ఈ మోహాన్ని తీసివేయడానికి ఈ 31వ శ్లోకం నుండి ఒక 8 శ్లోకాల వరకు క్షత్రియ ధర్మాల గురించి చెప్తున్నాడు భగవంతుడు. ఈ 8 శ్లోకాలను ధర్మాష్టకం అని కూడా అంటారు. ఇప్పుడు 31వ శ్లోకం. ఇప్పుడు క్షత్రియ ధర్మాలను మొదలు పెడుతున్నాడు. అంటే అర్జునునిలో ఉన్నటువంటి ఈ అసాధారణ మోహాన్ని కూడా తీసివేయడానికి చికిత్స ప్రారంభిస్తున్నాడు. 31వ శ్లోకం. స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మాద్ధి యుద్ధాశ్రేయో న్యత్క్షత్రియస్య న విద్యతే. ధర్మయుద్ధము క్షత్రియుల ధర్మము, ధర్మయుద్ధము క్షత్రియుల ధర్మము. అలా చూచినా అని కంటే వేరుగా లేదు జగతిలో ఇదే క్షాత్రధర్మము. వినుము అర్జున నీకు కలుగు శ్రేయము. ధర్మయుద్ధము క్షత్రియుల ధర్మము. అలా చూచినా అని కంటే వేరుగా లేదు జగతిలో ఇదే క్షాత్రధర్మము. వినుము అర్జున నీకు కలుగు శ్రేయము. శ్రీకృష్ణదేవుని గీతా సారముంగని పులకరించనే మత
అర్జున, నువ్వు క్షత్రుడివి, ధర్మయుద్ధం చేయడం నీ స్వధర్మము. అలా చూసినా కానీ నీకు యుద్ధం కంటే శ్రేయస్కరం వేరేది కనిపించడం లేదయా, నువ్వు శోకింపు పని లేదు అంటున్నాడు భగవానుడు. ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షిత అని మహాభారతం చెప్తుంది. అంటే ధర్మమును నశింపచేసేవాడు ధర్మం చేత నశింపబడతాడు. అలాగే ధర్మమును రక్షించేవాడు ధర్మం చేత రక్షింపబడతాడు. ఇది మహాభారతం చెప్తుంది. ఇక్కడ వినాశం జరగకుండా సమాజాన్ని కాపాడేటువంటి బాధ్యత క్షత్రియుడి పైన ఉంది. అవసరమైతే యుద్ధమైనా చేసి ప్రజల్ని రక్షింపవలసినటువంటి వాడు క్షత్రియుడు. కనుక యుద్ధం అనేది క్షత్రియ కర్తవ్యము. యుద్ధం అనేది క్షత్రియ కర్తవ్యం. క్షత్రియ ధర్మం ఇది. యుద్ధం చేయడం క్షత్రియ ధర్మం. సాధారణంగా ఎట్లా ఉంటుందంటే, వ్యక్తి వికసించే కొద్దీ వాని ధర్మం కూడా విశాలమవుతుంది. ఎలాగంటే, మానవుడు బ్రహ్మచర్యాశ్రమంలో ఉండేటప్పుడు తన గురించే తాను ఆలోచిస్తాడు, అంతే. వాడికి వేరే వాడి సంగతి అవసరం లేదు. అతడు యువకుడై పెళ్లి చేసుకొని గృహస్థు అయిన తర్వాత అతని ధర్మం విశాలమవుతుంది. అప్పుడు ఏం చేయాలి? తన విషయం తనే చూసుకుంటే లాభం లేదు. అతడు భార్య పిల్లల్ని చూసుకోవాలి, అతిథి అభ్యాగతులను ఆదరించాలి. ఇది గృహస్థు ధర్మం. అలాగే కుటుంబ మానవుడు దేశ మానవుడు అయ్యేసరికి వాని ధర్మం మరింత పెరుగుతుంది. దేశం గురించి ఆలోచించవలసి వస్తుంది. ఆ అంతస్తులో ధర్మం చాలా పెరుగుతుంది. అవసరమైతే తన క్షేమాన్ని, తన కుటుంబ క్షేమాన్ని బలిపెట్టవలసి వస్తుంది. అలాగే విశ్వమానవుడిగా పెరిగిన వాడు విశ్వక్షేమం కొరకు సమస్తాన్ని సమర్పించవలసి వస్తుంది. అంటే ఎక్కువ హోదాను, అధికారాన్ని పొందినవాడు తన కర్తవ్యాన్ని, ధర్మాన్ని ఆచరించక తక్కువ కర్తవ్యాన్ని, సంకుచిత ధర్మాన్ని ఆలోచించేవాడు ధర్మం తప్పినవాడు అవుతాడు. అంటే వాడి హోదాకు తగ్గట్టు వాడి యొక్క ధర్మం ఉంటుంది. అర్జునుడి యొక్క పరిస్థితి ఏంటి? అర్జునుడు ప్రస్తుతం సమాజ రూపం పొంది ఆ స్థానంలో ఉన్నాడు. అతని మూలంగా అధర్మాన్ని అణచి ధర్మాన్ని ఉద్ధరించాలని శ్రీకృష్ణుడు అనుకుంటున్నాడు. చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ చేశారు. శాంతిగా వారి రాజ్యం, అంటే పాండవుల రాజ్యం వాళ్లకు ఇప్పించాలని ప్రయత్నం చేశాడు. కానీ వీలు పడలేదు. ఈ అక్రమ పరులైనటువంటి కౌరవులు, ఈ సామ్రాజ్యవాదులు ఈ ధర్మ మర్యాదను చిన్నాభిన్నం చేశారు. ఇప్పుడు యుద్ధం తప్పలేదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, లౌకిక ఉదాహరణ, శరీరం మీద ఒక గడ్డ పుట్టింది, వ్రణం పుట్టింది. డాక్టర్ ఏం చేస్తాడు? ఒక ట్యాబ్లెట్స్ ఇస్తాడు, తగ్గుతుందేమో ఒక యాంటీబయాటిక్ ఇస్తాడు. అది తగ్గలేదు. తర్వాత ఏం చేస్తాడు? ఒక ఇంట్రావీనస్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ పెడతాడు. అది తగ్గలేదు. ఏం చేస్తాడు? ఆపరేషన్ చేస్తాడు. అది ఆపరేషన్ అప్పుడు ఏంది? తప్పనిసరి అయింది కాబట్టి ఆపరేషన్ చేస్తాడు. ఎందుకు? ఆ గడ్డ తీసివేయాలని. అట్లాగే ఈ భూమికి కౌరవులు అనేటువంటి పుండు పుట్టింది. ఎంతోమంది పెద్దలు చెప్పినా కానీ దుర్యోధనుడు, కౌరవులు వాళ్ళు వినలేదు. ఏం వినలేదు? వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి మాట వాళ్ళు వినలేదు. ధర్మమైనటువంటి మాట వినలేదు. చివరికి ఏం చేశాడు? కృష్ణ పరమాత్మ తనే ఎంటర్ అయ్యి రాయభారం చేశాడు. వినలేదు. 5 ఊళ్ళన్నా ఇమ్మన్నాడు. వినలేదు. మరి ఇప్పుడు ఏమైంది? యుద్ధం అనివార్యమైంది. ధర్మాన్ని రక్షింపవలసినటువంటి బాధ్యత అర్జునుడి మీద ఉన్నది. కాబట్టి యుద్ధం చెయ్యాలి అనేటువంటి మాట వచ్చింది ఇక్కడ. మరి అర్జునుడి పని ఏంటి ఇప్పుడు? కౌరవులను శాసించి ధర్మాన్ని కాపాడాలి. తప్పనిసరిగా చేయవలసినటువంటి పని యుద్ధం ఇది తప్పనిసరి అయింది. ఈ బాధ్యత అర్జునుడి మీద ఉంది. ఇంత పెద్ద బాధ్యత పెట్టుకొని అర్జునుడు తన పరివారం పైన దృష్టి పెట్టాడు.
నా తాత నా గురువు అని. ఇప్పుడు మనం చూస్తున్నాం రాజకీయాలలో. అంటే సంకుచిత ధర్మానికి పాల్పడ్డాడు. ఈ మోహ పిశాచ ప్రభావంతో స్వధర్మాన్ని అధర్మంగా తలపోశాడు అర్జునుడు. ఈ మోహ పిశాచాన్ని దూరం చేసి అర్జునుణ్ణి స్వధర్మాచరణ దిశగా అడుగులు వేయిస్తున్నాడు అచ్యుతుడు. ఈ 31 శ్లోకం నుండి 38 శ్లోకాల వరకు ఈ క్షత్రియ ధర్మాల గురించి చెప్తాడు. కాబట్టి దీన్ని ధర్మాష్టకం అని చెప్పారు. ఇది చెప్పుకున్నాం. మకర కుండలధారి భక్త బంధు శౌరి, మకర కుండలధారి భక్త బంధు శౌరి, శక్తిదాత ముక్తిదాత విఠలనాథ హరి, శక్తిదాత ముక్తిదాత విఠలనాథ హరి, రామకృష్ణ హరి ముకుంద మురారి, పాండురంగ 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 హరి, పాండురంగ 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 హరి, తులసిధామ కందరా భక్త హృదయ మందిరా, తులసిధామ కందరా భక్త హృదయ మందిరా, మంగళాంగ హే శుభంగ విఠలనాథ హరి, మంగళాంగ హే శుభంగ విఠలనాథ హరి, రామచంద్ర రామకృష్ణ హరి ముకుంద మురారి, పాండురంగ 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 హరి, పాండురంగ 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 హరి, నామదేవ కీర్తిత జ్ఞానదేవ సంస్తుత, తుకారామ పూజిత విఠలనాథ హరి, తుకారామ పూజిత విఠలనాథ హరి, రామకృష్ణ హరి ముకుంద మురారి, పాండురంగ 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 హరి, విఠల విఠల పాండురంగ పాండురంగ హరి, జగత్రయ జీవన కేశవ నారాయణ, జగత్రయ జీవన కేశవ నారాయణ, అండజవాన కృష్ణ పాండురంగ హరి, అండజవాన కృష్ణ విఠలనాథ హరి, రామకృష్ణ హరి.